ఫైనల్ రౌండ్‌లో చరణ్ అలాగే ఇంకొకతను విక్కీ వీళ్ళిద్దరే కదా సెలెక్ట్ అయింది. అయితే విక్కీ అనుకుంటూ ఉంటాడు తను స్టేజ్ మీదకెక్కే ముందు, ఇక చరణ్ రానే రాడు. నేనే యునానిమస్‌గా గెలుస్తాను. ఫైనల్ రౌండ్‌లో నేనే విన్ అవుతాను. వాడి పాటికి చచ్చుంటాడు అని చెప్పి అలా అనుకుని మొత్తానికి స్టేజ్ మీదకి వెళ్ళి పెర్ఫార్మన్స్ ఇచ్చేస్తాడనమాట విక్కీ. ఈలోపు ఇక విక్కీ పెర్ఫార్మన్స్ అయిపోగానే ఇక యాంకర్ ఏమో సెకండ్‌గా వస్తుంది చరణ్ అండ్ టీమ్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఇంకేమొస్తాడు ఈ పాటికి చచ్చే ఉంటాడులే అని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాడనమాట విక్కీ. ఈ లోపల చరణ్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడనమాట స్టేజ్ దగ్గరికి. ఇక చరణ్‌తో పాటు వాళ్ళ గ్రూప్ మెంబర్స్ కూడా స్టేజ్ మీదకి ఎక్కుతూ ఉంటే, ఇక పల్లవి మెల్లగా నడుచుకుంటూ వచ్చి తన ప్లేస్‌లోకొచ్చి కూర్చుంటుంది. ఇలా వీడెలా బతికాడు? అసలెలా పాసిబుల్ అని చెప్పి ఆలోచిస్తూ షాక్ అయ్యి చూస్తూ ఉంటాడనమాట చరణ్‌ని విక్కీ. ఇక స్టేజ్ మీదకి ఎక్కిన చరణ్ సాంగ్ పాడతాడనమాట. ఇక పాడుతూ ఉంటే అబ్బా! ఎంత బావుంది సాంగ్ అని చెప్పి అక్కడ ఆడియన్స్‌లో ఉన్న జనాలంతా కూడా చాలా క్లాప్స్ కొడుతూ వింటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న ఆనంద్ శ్రీరామ్ కూడా సాంగ్ చాలా బావుందని చెప్పి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇక సాంగ్ ఎండింగ్‌కొచ్చేసరికి ఫుల్ ఊపొచ్చేస్తుందనమాట జనాల్లోకి చాలా బాగా పాడాడు అని చెప్పి. ఇక సాంగ్ అయిపోగానే ఫుల్ అందరూ క్లాప్స్ కొట్టేస్తారు. ఆ తర్వాత ఇక విన్నర్‌ని ఎవరినో అనౌన్స్ చేద్దాం అన్నట్టుగా ఆనంద్ శ్రీరామ్ స్టేజ్ మీదకొస్తారనమాట. ఇక ఆనంద్ శ్రీరామ్ ఇలా అంటూ ఉంటారు. విన్నర్ ఎవరనేది చెప్పేస్తున్నాను అలా అని చెప్పి ఊరించకుండా డైరెక్ట్‌గా చెప్పేస్తాను. అందరిలాగా ఏం ఊరించను. సో, గెలిచింది ఎవరంటే మిస్టర్ చరణ్ అని చెప్పి చరణ్‌కి తనే విన్ అయినట్టుగా చెప్పేస్తాడనమాట. ఇక ఇటు పల్లవి, సుమలత, అక్షిత, భువన అందరూ హ్యాపీ ఫీల్ అవుతారనమాట. అబ్బా! ఎంత బాగా పాడారు అని చెప్పి ఆడియన్స్‌కి అందరూ కూడా మొత్తానికి చరణే గెలిచాడని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడి నుంచి ఇటు విక్కీ అండ్ బ్యాచ్ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళిపోగానే ఇక మొత్తానికి "నువ్వు సాధించావయ్యా! బాగా నువ్వు నేర్చుకొని విన్ అయ్యావు" అని చెప్పి అనంత్ శ్రీరామ్ మెచ్చుకుంటూ ఉంటే, "ఇదంతా నా గొప్పతనం కాదు సార్. మీరు నాకు టిప్స్ ఇచ్చారు. ఆ టిప్స్ మీరు చెప్పినట్టు చేశాను. ఇక మీ వల్లే నాకు ఈ గెలుపు సార్" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అప్పుడు అనంత్ శ్రీరామ్ అంటారు, "నా గొప్పేముందయ్యా! గురువు అన్నప్పుడు టిప్స్ అయితే చెప్తారు. కానీ అది పాటించే వాళ్ళలో ఉంటుంది. నువ్వు అది ఎంత బాగా నేర్చుకున్నావు. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యావు కాబట్టి ఈ క్రెడిట్ అంతా నీదేనయ్యా! ఈ విన్నింగ్ ఇదంతా కూడా నీదే. నువ్వు పెట్టిన ఎఫర్ట్ వల్లే నువ్వు విన్ అయ్యావు" అని చెప్పి ఆయన కూడా మెచ్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక యాంకర్ అంటారనమాట, "ఆనంద్ శ్రీరామ్ గారు మీరు పెద్ద లిరిసిస్టే కాకుండా మంచి డాన్సర్ అని కూడా మాకు తెలుసు. కొంచెం ఒక సాంగ్‌కి డాన్స్ వేస్తే మేము కూడా ఎంజాయ్ చేస్తాం కదా సార్" అని చెప్పి అనగానే, ఇక అప్పుడు "అవును సార్" అని చెప్పి మీతో పాటు 4 స్టెప్స్‌లు వెయ్యాలనుంది అని చెప్పి చరణ్ కూడా ఆనంద్ శ్రీరామ్‌తో అంటూ ఉంటే, అప్పుడు ఆనంద్ శ్రీరామ్ అంటారు, "నీ వైఫ్ కూడా వచ్చింది కదయ్యా! తన్ని కూడా రమ్మను. ముగ్గురం కలిసి ఇరగదీద్దాం డాన్స్" అని చెప్పి అనగానే, ఇక చరణ్ సైగలు చేయడంతోని పల్లవి స్టేజ్ మీదకొస్తుంది. ఇక ముగ్గురు కలిసి సాంగ్‌కి డాన్స్ వేస్తారు. ఆ తర్వాత ఇక యాంకర్ అంటుంది, "సార్ మీరు గనక ఆటా షోకెళ్ళుంటే మీకే సార్ ఎప్పుడు మీరే విన్నర్ అవుతారు. అని చెప్పి అలా మెచ్చుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత ఇక చరణ్‌కేమో ఇక షాల్ కప్పి ఇక అక్కడ ట్రాఫీ కూడా ఇస్తారనమాట చరణ్‌కి. ఆ తర్వాత ఇక చరణ్ మైక్ తీసుకొని మాట్లాడతాడు. ఇక ఈ గెలుపు నాది కాదు. నా వెనకాల ఒక శక్తి ఉంది. నా అభిమాని వల్లే, తను రాసిచ్చిన పాట వల్లే, నా అభిమాని ప్రోత్సాహం వల్లే తను నాకు ఎంత బాగా స్ట్రెస్ తగ్గించి నేను విన్ అయ్యేలా చేసింది. తనిక్కడ లేకపోయి ఉండొచ్చు. కానీ ఈ షోని ఖచ్చితంగా చూస్తుంది. మీరు కొట్టే ఈ చప్పట్లు నా కోసం కాదు. ఒక్కసారి నా అభిమాని కోసం కొట్టండి" అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడతారనమాట. ఇక పల్లవి ఆ క్లాప్స్‌ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక పక్కనే సుమలత, ఇటు అక్షిత, భువన ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉంటారు. ఇక అక్షిత మెల్లగా స్టేజ్ ఎక్కుతుంది. "ఒకసారి నేను మాట్లాడొచ్చా" అని చెప్పి మైక్‌ని అడుగుతుందనమాట అక్షిత. "ఎవరమ్మా నువ్వు" అని చెప్పి అనంత్ శ్రీరామ్ అంటూ ఉంటే, ఇక అప్పుడు అక్షిత చెప్తుంది, "అది చరణ్‌కి నేను మరదల్ని. అంటే చరణ్ నా బావగారు. ఆయనకి తమ్ముడు భార్యని నేను" అనగానే, "ఓహ్! మీ బావగారి గురించి మాట్లాడడానికి మైక్ అడుగుతున్నావా? తీసుకో అమ్మా" అని చెప్పి అనంత్ శ్రీరామ్ ఇస్తారనమాట మైక్‌ని. ఇక అప్పుడు మైక్ తీసుకొని అక్షిత ఇలా అంటుంది, "నేను చరణ్ గురించి చెప్పడానికి ఏం మైక్ తీసుకోలేదు. ఎందుకంటే చరణ్ గొప్పతనం ఏంటనేది ఇక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే చరణ్ ఇందాక చెప్పారు కదా అభిమాని గురించి. ఆ అభిమాని ఎవరు ఏంటనేది మా బావగారికి కూడా తెలీదు. ఆ అభిమాని చాలా దగ్గర వ్యక్తి" అని చెప్పి అలా అక్షిత చెప్తూ ఉంటే, "ఏంటిది? ఏం చెప్పడానికి స్టేజ్ ఎక్కింది" అని చెప్పి పల్లవి కొంచెం డౌట్ వస్తూనే టెన్షన్ పడుతూ ఉంటుందనమాట పల్లవి. ఇక పల్లవి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తూ బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది కదా! ఇక పక్కనున్న సుమలత, భువన ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అక్షిత ఏమో మైక్‌లో ఇలా అంటుంది, "బావగారు మీరు ఆ అభిమాని ఎంకరేజ్ చేయడం వల్లే, తనిచ్చిన పాట వల్లే ఇక్కడి దాకా వచ్చారు. అయితే ఆ అభిమాని ఎవరో కాదు మిసెస్ చరణ్, మా అక్క
పల్లవి అని చెప్పి అనౌన్స్ చేసేస్తుందనమాట. ఇక అప్పుడు వెనకాలన్న ఆడియన్స్ ఓహ్! వాళ్ళ వైఫే పాట రాసిచ్చిందా? మరి హస్బెండ్‌కి తెలియకపోవడం ఏంటి? ఇలా కూడా ఎక్కడైనా ఉంటుందా? అసలా ఇంకెవరికైనా తన టాలెంట్ తెలిసినా తెలియకపోయినా ఏం కాదు కానీ హస్బెండ్‌కి తెలిస్తే చాలని అనుకుంటారు కదా! వీళ్ళిద్దరి మధ్యలో ఇంకేం నడుస్తుందో అని చెప్పి అక్కడున్న జనాలు తల రకరకాలుగా మాటలు అనుకుంటూ ఉంటారు. ఇక చరణ్‌కి చాలా అవమానంగా ఉంటుంది. పల్లవి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంకొకడేమో ఆడియన్స్‌లో అసలా ఈయన జస్ట్ పాట పాడాడు. పాట రాసిచ్చింది ఆ అమ్మాయి కదా! అసల ఈయన క్రెడిట్ ఏముంది ఇందులో? ఈయన డబ్బా కొట్టుకోవడం తప్పితే అంత టాలెంటెడ్ ఆ అమ్మాయే కదా! అని చెప్పి అందరూ పల్లవిని మెచ్చుకుంటూ ఉంటారు. అసలు సెల్ఫీ దిగాల్సింది ఇతనితో కాదు, ఈ అమ్మాయితో అని చెప్పి జనాలంతా పల్లవి దగ్గరకొచ్చి పల్లవితో సెల్ఫీలు దిగుతూ ఉంటే పల్లవికి ఏడుపొచ్చేస్తూ ఉంటుంది. చరణ్ ఏమో చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అక్షిత నువ్వు చెప్తుంది నిజమేనా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది, అయ్యో బావగారు నేనెందుకు అబద్ధం చెప్తాను? ఇప్పుడు మీరు ఎలాగో విన్ అయ్యారు. మీ వెనకాలుండి మిమ్మల్ని గెలిపించాలని అక్క ఎంతో తాపత్రయపడింది. కావాలంటే చూడండి మీతో మాట్లాడిన ఫోను, మీకు సాంగ్స్ పంపించిన ఫోన్ ఇదిగో ఈ ఫోనే. ఈ ఫోన్ నుంచే పల్లవి అక్క మీకు పంపించింది చూడండి అని చెప్పి అక్షిత స్టేజ్ మీదే ఫోన్ చూపిస్తుంది. ఇక చూసేస్తాడనమాట చరణ్. ఇక పల్లవి ఇంకా బాధపడిపోతూ ఉంటుంది. ఇది ఇంకా బుక్ చేస్తుంది అన్నట్టుగా. ఇక ఇటు ఆ పక్కనున్న ఆనంద్ శ్రీరామ్ కూడా ఎటు మీ చుట్టాలామె ఈ అమ్మాయే చెప్పేసింది కాబట్టి నేను కూడా ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను బాబు చరణ్. అసలు నిన్ను నాకు రెఫర్ చేసింది ఎవరో కాదు నీ భార్య పల్లవియే. యాక్చువల్‌గా నన్ను ఈ విషయం చెప్పొద్దు అని పల్లవి చాలా రిక్వెస్ట్ చేసింది. చెప్పేవాడిని కాను. కానీ మీ వాళ్ళే పల్లవియే అభిమాని అని చెప్పేసరికి ఇక నేను దాచి ఉపయోగం లేదు కదా! సో, నీ క్రెడిట్ అంతా కూడా పల్లవి చాలా కష్టపడింది బాబు నువ్వు గెలవాలని చెప్పి. మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్పి అనంత్ శ్రీరామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చరణ్ చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట. అక్కడున్న వాళ్ళంతా కూడా చరణ్ గొప్పతనం ఏమీ లేదు. వాడు వేస్ట్ గాడు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. పల్లవితో సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ఇక చరణ్‌కి కోపమొచ్చి తన చేతిలో ఉన్న ట్రాఫీ కూడా అక్కడే స్టేజ్ మీద విసిరి కొట్టేస్తాడు. ఇక ఇటు ఆడియన్స్ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక పల్లవి దగ్గరికి చరణ్ వస్తాడు. ఇదంతా కావాలని చేసావు కదా! నేనంటూ జీరో అని అందరి ముందు ప్రూవ్ చేయాలని చెప్పి, నా పరువు తీయాలని ఇదంతా నువ్వే కావాలని చేసావు కదూ! అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అదేంటండి నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటే మీరు గెలిస్తే చూడాలనుకుంటాను కానీ, మీకు అవమానం జరగాలని నేనెందుకు కోరుకుంటాను అని పల్లవి అంటూ ఉంటే, ఇప్పుడు జరిగింది అవమానం కాక సన్మానమా? ఛీ! అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడనమాట చరణ్. మరోపక్క ఇంటి దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు బామ్మ, ప్రసాదరావు అలాగే చంటి. మొత్తానికి వదిన వల్ల అన్నయ్య గెలిచాడని తెలిసింది. చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చంటి అంటూ ఉంటే, ఇక ఇటు పక్క ప్రసాదరావు కూడా నాకు నిజంగా చాలా గర్వంగా ఉందమ్మా. ఇటు నా పెద్ద కొడుకు మ్యూజిక్ ఫీల్డ్‌లో ఎదుగుతున్నాడు. ఇటు నా చిన్న కొడుకు బిజినెస్ ఫీల్డ్‌లో ఎదుగుతున్నాడు. ఇద్దరు మంచిగా వాళ్ళు సెటిల్ అవ్వబోతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి అనగానే అప్పుడు చంటి ఇదంతా వదిన వల్లే నానమ్మా. వదినే నాకు గైడెన్స్ చేసింది. వదినే అటు అన్నయ్యకి కూడా నిజంగా వదిన వల్లే. వదినకి ఎంత థాంక్స్ చెప్పుకున్నా తక్కువే అని చెప్పి అంటూ ఉంటే, అవును పల్లవి వల్లే. అందుకే కావాలనే కదా ఈ ఇంటికి కోడలు కరెక్ట్ పల్లవి అని నేను పల్లవిని పట్టుబట్టి ఈ ఇంటికి కోడల్ని చేశాను మొత్తానికి. కానీ పల్లవి వల్లే మంచి పాటలు రాసి మన చరణ్ గెలిచాడు. కానీ పల్లవి ఏమో వద్దనడంతోని పల్లవి గొప్పతనం తెలియకుండా పోయింది మన చరణ్‌కి అని చెప్పి అలా ప్రసాదరావు, బామ్మ అనుకుంటూ ఉంటే అప్పుడు చంటి ఎప్పటికైనా వదిన గొప్పతనం అన్నయ్య తెలుసుకుంటాడు అని చెప్పి అలా ముగ్గురు పల్లవి గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఇంటి ముందుకి కారొచ్చి ఆగుతుందనమాట. కారులో నుంచి ఇటు చరణ్, సుమలత, అక్షిత, భువన దిగుతారనమాట. ఇక చరణ్ ఏమో కోపంగా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అన్నయ్య కంగ్రాట్స్ అని చెప్పి చంటి ఎదురెళ్తే, ఏ పోరా అని చెప్పి చంటిని పక్కకు తోసి సోఫాలో కోపంగా కూర్చుంటాడనమాట. ఏంటి మీరంతా వచ్చారు? పల్లవి ఏది? పల్లవి రాలేదేంటి? అని చెప్పి అడుగుతూ ఉంటుంది బామ్మ. ఎందుకురా గెలిచావుగా ఎందుకంత కోపంగా ఉన్నావు? మొహం ఏంటంత విసుగ్గా, చిరాగ్గా ఉన్నావు? అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే చరణ్ ఏం మాట్లాడడు. ఏంటి ఏం జరిగింది మీరైనా చెప్పండి అని చెప్పి సుమలత, అక్షిత, భువనాన్ని బామ్మ అడుగుతూ ఉంటే వాళ్ళు కూడా ఏం మాట్లాడరు. పల్లవి ఏదైనా అడిగినా మాట్లాడరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ లోపల పల్లవి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంట్లోకి. ఏంటమ్మా వీళ్ళతో కలిసి రాలేదా? ఒక్కదానివి వచ్చావేంటి? ఏమైంది? అని చెప్పి అడుగుతూ ఉంటే పల్లవి కూడా ఏమీ మాట్లాడదు. అసలు ఏం మాట్లాడరేంటి చెప్పండి ఏం జరిగింది? అని చెప్పి ఇటు బామ్మ వాళ్ళు అడుగుతూ ఉంటే చరణ్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక చరణ్ పక్కకొచ్చి బామ్మ కూర్చుంటుంది. ఏంట్రా ఏమైంది? ఎందుకలా చిరాగ్గా ఉన్నావు? అనగానే మనవరాలని నెత్తికెక్కించుకున్నావుగా అక్కడ ఫంక్షన్ హాల్‌లో నా నెత్తి మీద కూర్చొని ఆడింది. నన్ను
నా పరువు అంతా తీసిపెట్టింది. అసల వీడికి టాలెంటే లేదు. వీడు జీరో అని చెప్పి అందరూ అనుకునేలా చేసింది. అసలా ఈ పల్లవి మామూలుది కాదు. దానికి పేరు రావడం కోసం పక్కనోళ్ళని ఫూల్ చేసి పడేస్తుంది. అంతా దీనివల్లే అని చెప్పి అనగానే, అసలు ఏమైందిరా అని చెప్పి అనగానే, ఇదిగో ఈ అమ్మగారు మామూలుది కాదు. అసలు నా కొడుకు పరువంతా తీసింది. నా కొడుకు గెలిస్తే చూద్దామని చెప్పి మేమంతా దగ్గరుండి చూడొచ్చు కదా అని వెళ్తే, పాపం వాడు పరువు పోతుంటే చూడాల్సొచ్చింది అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటుంది. అసలేమైంది? పల్లవి ఏం చేసింది? చెప్పండి ఎవరైనా అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. అప్పుడు భువన అంటుంది, ఈ పల్లవియే అభిమానిగా చరణ్‌కి లెటర్ రాసి సాంగ్స్ పంపించిందని అక్కడ తెలిసింది. ఇక అక్కడ ఉన్న జనాలంతా కూడా అసలు చరణ్ టాలెంట్ ఏముంది? అంతా కూడా వాళ్ళ భార్యగా చేసింది. తన వల్లే గెలిచింది అని చెప్పి అందరూ అనుకున్నారు. అసలు ఈ పల్లవి సాంగ్స్ రాసింది తప్పు లేదు, కానీ ఇప్పుడు నేను కూడా చరణ్ కోసం అని చెప్పి లిరిక్స్ రాశాను. అందరి ముందే ఇచ్చాను కదా! చరణ్‌కి నచ్చలేదని మొహం మీదే చెప్పాడు. అలాగే పల్లవి కూడా రాసి ఇవ్వచ్చు కదా! ఇలా దొంగచాటుగా అభిమానిగా ఇవ్వడం ఏంటి? అసలు వాళ్ళంతా అక్కడొచ్చిన వాళ్ళంతా ఎంత తప్పుగా అనుకున్నారు చరణ్‌ని. చాలా తక్కువగా మాట్లాడారు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత కూడా. ఇక చరణ్ లేచి కోపంగా పల్లవి దగ్గరికెళ్ళి, అసలేమైనా ఉంటే నాకు డైరెక్ట్‌గా చెప్పాలి కానీ, ఇలా ఎందుకు మోసం చేశావు? నన్నందరూ అంత తక్కువగా చూస్తుంటే నీకు బాగా ఆనందం పడుంటావు కదా! అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అదేంటండి అలా అంటారు? మీకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్టు కాదా? అనగానే, అబ్బో! ఇప్పుడు డైలాగులు బాగానే చెప్తావు. అక్కడ నిన్నందరూ మెచ్చుకొని నిన్ను సెల్ఫీలు దిగుతున్నారు. నేనొక వేస్ట్ గాడిని అన్నట్టు. నువ్వు అసలు నాతో మాట్లాడకు. చిరాకు పుడుతుంది అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఇకప్పుడు సుమలత అంటుంది, అత్తయ్య గారు అసలు నా కొడుకు ఇప్పుడు సరే పల్లవి సాంగ్‌ని రాయొద్దన్నాడు. నా కొడుకే రాయొద్దన్నాడు ఓకే. కానీ ఇదిగో ఈ భువన రాసిచ్చిందిగా, అలాగే రాసివ్వచ్చుగా. సరే రాయలేదు. ఆ తర్వాత అభిమానిగా లెటర్ పంపించింది. చాలా బావుంది అని చెప్పి నా కొడుకే మెచ్చుకున్నాడుగా. అప్పుడైనా నోరు తెరిసి నేనే రాశాను, నేనే అభిమానిగా పంపించాను అని చెప్పి చెప్పొచ్చుగా. అప్పుడు చెప్పలేదు. అందరి ముందు తెలిసేసరికి నా కొడుక్కి ఎంత అవమానం జరిగింది అనగానే, ఇకప్పుడు అసలు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అలా ఎలా పాసిబుల్ అయింది? అని చెప్పి అడుగుతుంది బామ్మ. చంటి కూడా అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత, నేనే చెప్పాను అని చెప్పి అంటుంది. నువ్వు చెప్పావా? ఎందుకు చెప్పావు? అని చెప్పి చంటి అంటూ ఉంటే, అప్పుడిక అక్షిత కవర్ చేసుకోవడానికి, అంటే అప్పటికి షో కంప్లీట్ అయిపోయింది. బావగారే విన్నర్ అని కూడా తెలిసింది. మరి అక్క వల్లే బావగారు గెలిచారు కదా పాట రాయడం వల్ల. మరి అక్క కొంచెం బావగారికి దగ్గరవుతుంది కదా! అక్క గొప్పతనం తెలిస్తే అని చెప్పి నేనే అందరి ముందు చెప్పాను. అది కాస్త అక్కడున్న వాళ్ళంతా కూడా ఇదిగో ఈ పల్లవి గ్రేట్ అన్నట్టుగా, బావగారు జీరో అన్నట్టుగా అయిపోయింది. సో, మొత్తానికి ఆ విధంగా తెలిసింది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.